వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదేనండి, నవదీప్ నటించిన మస్తీ సినిమా. సో ఈ మూవీ రివ్యూ ఒకసారి చూద్దాం. ఈ సినిమా 2025లో ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంది, వర్తా కాదా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మస్తీస్ అనేది ఒక రెస్టో లాంజ్ బార్ లో జరిగే కథ. ఈ బార్ ని ప్రణవ్ అంటే నవదీప్ నడుపుతాడు. అతని భార్య గౌరీ, బిందు మాధవి నటించింది. ఈ బార్ లో మేనేజర్ గా ఆనంద్ అంటే రాజా చెంబోలు, వెయిట్రెస్ గా లేఖ అంటే చాందిని చౌదరి ఉంటారు. ఇక్కడే బ్యాండ్ సింగర్ గా తాన్యా అంటే హెబ్బా పటేల్, మోడల్ గా సిమ్రాన్ అంటే అక్షరా గౌడ్ ఉంటారు. ఈ 6 పాత్రల చుట్టూ ప్రేమ, మోసం, ఆశయాలు, పగ, డబ్బు వంటి అంశాలతో కథ నడుస్తుంది. ప్రణవ్ తన భార్యని మోసం చేస్తూ బయట సంబంధాలు పెట్టుకుంటాడు. ఈ సీక్రెట్ రిలేషన్స్ బయటపడినప్పుడు కథ ఎలా మలుపు తిరుగుతుందనేది సినిమా సారాంశం. డైరెక్షన్ విషయానికి వస్తే అజయ్ బుయాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. 2020లో వచ్చిన మస్తీస్ వెబ్ సిరీస్ ని సినిమాగా మార్చారు. క్రిష్ జాగర్లమూడి రాసిన స్క్రిప్ట్ చాలా బాగుంది. సిటీ లైఫ్ లో రిలేషన్స్ ఎలా ఉంటాయో, ప్రేమ, మోసం ఎలా మనుషుల జీవితాల్ని ఆడిస్తాయో చక్కగా చూపించారు. సినిమా ఎక్కువగా ఒకే లొకేషన్ లో అంటే బార్ లో జరిగిన బోర్ కొట్టకుండా ఉంటుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా నడుస్తాయి. నటీనటుల పనితీరు గురించి చెప్పాలంటే నవదీప్ అద్భుతంగా నటించాడు. ప్రణవ్ పాత్రలో అతను చాలా న్యాచురల్ గా కనిపిస్తాడు. మోసం చేసే వ్యక్తిగా ఉన్న అతని పాత్రకి ఒక డిగ్నిటీ తెచ్చాడు. బిందు మాధవి గౌరీ పాత్రలో చాలా బాగా చేసింది. ఆమె ఒక ఆధునిక స్వతంత్ర స్త్రీగా కనిపిస్తూ ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంటుంది. చాందిని చౌదరి, హెబ్బా పటేల్, అక్షరా గౌడ్, రాజా చెంబోలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి పాత్రకి ఒక క్లోజర్ ఇవ్వటం వల్ల కథ పూర్తిగా అనిపిస్తుంది. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బార్ సెటప్, కాస్ట్యూమ్స్, కలర్ టోన్స్ అన్ని ఆకర్షణీయంగా ఉన్నాయి. స్మరణ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కథకి తగ్గట్లుగా ఉంటుంది. కొన్ని ఇళయరాజా పాటలు నాస్టాల్జియా తెప్పిస్తాయి. డైలాగ్స్ ఆధునికంగా ఇంగ్లీష్ తెలుగు మిక్స్ తో ఫ్రెష్ ఫీల్ తెప్పిస్తాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే బలమైన స్క్రిప్ట్, నవదీప్, బిందు మాధవి నటన, ఆసక్తికరమైన నరేషన్, విజువల్స్. మైనస్ పాయింట్స్ చూసినట్లయితే కొన్ని చోట్ల ఎమోషనల్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తాన్యా పాత్ర కొంచెం బలహీనంగా రాశారు. బ్యాండ్ స్టోరీ లైన్ కూడా అంతగా ఆకట్టుకోదు. ఓవరాల్ గా చూస్తే మస్తీస్ ఒక మంచి అర్బన్ డ్రామా. సిటీ లైఫ్ లో, రిలేషన్స్ లో కాంప్లెక్సిటీస్ గురించి చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి వీకెండ్ లో చూడొచ్చు. ఈ సినిమా రేటింగ్ వైజ్ చూసినట్లయితే 3.2/5 రేటింగ్ ఇచ్చారు. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.